హాయ్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనము అర్థమెటిక్లో భాగంగా అంకగణితానికి సంబంధించినటువంటి నిష్పత్తిలో భాగంగా పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యం గురించి మనము ఈరోజు ఈ టాపిక్ని డిస్కషన్ చేస్తాం. అందులో మొట్టమొదటిగా ఈ పార్ట్నర్షిప్స్లో మనకు కనిపించేటటువంటి ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తాయి అంటే మొట్టమొదటిది క్యాపిటల్ అంటాం. క్యాపిటల్, ఓకే, క్యాపిటల్ అంటే పెట్టుబడి అంటాం. పెట్టుబడి, మూలధనము అంటాం. దీన్నే మనం ఏమంటాం? మూలధనం అంటాం, క్యాపిటల్. అలాగే దాని తర్వాత మనకు కనిపించేటటువంటిది టైం అంటాం, టైం పీరియడ్ అంటాం. దీన్నే మనం ఏమంటాం? కాలము అంటాం. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేటటువంటిది ప్రాఫిట్ అంటాం. ప్రాఫిట్ అంటే మనకేం కావాలి? లాభము అంటాం. ప్రాఫిట్ అంటే లాభాన్ని తెలియజేస్తుంది. ఈ మూడిటిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే నీకు లభించేటటువంటి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే నీకు వచ్చేటటువంటి ప్రాఫిట్, మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్, లాభం ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ అనేది దేని మీద బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఈ ప్రాఫిట్ అనేది నీ యొక్క క్యాపిటల్, ఆ తర్వాత నీ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ రెండింటికి అనులోమానుపాతంలో ఉంటుంది. అనగా ఈ రెండిటి యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది మేజర్గా మనకు కావాల్సినటువంటి పెద్ద అంశం. అనగా భాగస్వామ్యంలో లాభము అనేది పెట్టుబడి మరియు కాలంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తాము? గణిత పరిభాషలో దీన్ని ఇలా రాసుకుంటాం. మనం ఏమని రాస్తాము అంటే ఒకవేళ నీకు ప్రాఫిట్ కావాలి, దిస్ ఈజ్ ద ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇలా రాస్తాం క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ అనుపాతపు గుర్తునకు బదులుగా ఒక స్థిరాంకాన్ని యూజ్ చేస్తాం. అలాగే దాన్ని మనం ఏమంటాం? సమానత్వం అంటాం. వాస్తవానికి కే అని తీసుకుంటాం, స్థిరాంకంలోని మారుస్తాం. ఇక్కడ మనకిది అవసరం లేదు. ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఇవి రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే ప్రాఫిట్ మరియు క్యాపిటల్ అనేది ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎప్పుడు? కాలం అనేది స్థిరంగా ఉన్నప్పుడు. ఓకేనా? అయితే కాలం అనేది స్థిరంగా ఉన్నప్పుడు ప్రాఫిట్ అనేది అనులోమానుపాతంలో, ప్రాఫిట్ అనేది క్యాపిటల్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఇది కేస్ 1 అంటాం. కేస్ 1 ఏం చెప్తుంది అంటే వినండి. కేస్ 1 ఏం చెప్తుంది అంటే ఇక్కడ టీ అనేది కాలము అనేది స్థిరంగా ఉన్నట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అంటాం, స్థిరంగా ఉన్నట్లయితే. ఓకేనా? ఒకవేళ ఇది స్థిరంగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి అంటాం. అంటే పి మరియు క్యాపిటల్ అంటే కాలం అనేది స్థిరంగా ఉంటే ఒకవేళ నీ పెట్టుబడి మూలధనం పెరిగినట్లయితే నీ లాభం పెరుగుతుంది. లాభం పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? మూలధనం పెరుగుతుంది అంటాం. కాబట్టి టీ స్థిరంగా ఉన్నట్లయితే P is directly proportional to capital అంటాం. ఓకేనా? అట్లాగే ఒకవేళ నెక్స్ట్ది మనకేం కావచ్చు? క్యాపిటల్ అనేది స్థిరంగా ఉంది, అప్పుడు నీకు ప్రాఫిట్ కావాలి అంటే ఇది టైం పీరియడ్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇందులో సెకండ్ కేస్ ఏమని చెప్పుకోవచ్చు? ఇలా సెకండ్ కేస్ ఏం రాసుకోవచ్చు? ఒకవేళ మూలధనము, కాబట్టి మూలధనం స్థిరంగా ఉన్నట్లయితే అప్పుడు ఏం చెప్పొచ్చు మనము అంటే ప్రాఫిట్ అనేది డెఫినెట్గా దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటాం. ఓకే, అలాగే ఇప్పుడు కేస్ 3 ఏముంటుంది? కేస్ 3 కొంత ఇదిగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. ఏంటా కేస్ 3? కేస్ 3 చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ లాభము అనేది స్థిరంగా ఉంది, ఉదాహరణకు లాభము అనేది స్థిరంగా ఉంది, లాభం అనేది స్థిరంగా ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? క్యాపిటల్ అండ్ టైం పీరియడ్స్ ఏమవుతాయి అంటే ఇవి రెండు లబ్ధంలో ఉంటే ఒక కాన్స్టెంట్ వస్తుంది, కాబట్టి ఇవి రెండు విలోమానుపాతంలో ఉంటాయి. అంటే క్యాపిటల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/t అంటాం. ఇలా 1/t తిప్పి రాయడాన్ని మనం ఏమంటాం? విలోమానుపాతం అంటాం. అసలు వీటి ఉపయోగం ఏంటి, లేకపోతే వీటిని ఎలా మనం నిర్వచించవచ్చు అంటే ఉదాహరణకు
ప్రాఫిట్ అనేది A:B నిష్పత్తిలో ఉంది అనుకోండి, అలాంటప్పుడు నీ మూలధనం కూడా ఎలా ఉంటుంది? A:B నిష్పత్తిలోనే ఉంటుంది. లేదా మూలధనం అనేది A:B నిష్పత్తిలో ఉన్నట్లయితే నీ ప్రాఫిట్ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది? నీ ప్రాఫిట్ కూడా ఖచ్చితంగా A:B నిష్పత్తిలోనే ఉంటుంది. ఓకే, అట్లాగే నెక్స్ట్ వచ్చేది ప్రాఫిట్ అండ్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ నీ టైం పీరియడ్ అనేది ఫిక్స్గా ఉంది లేదా A:Bగా ఉంది, అలాంటప్పుడు నీ ప్రాఫిట్ కూడా ఎలా ఉంటుందండి? A:Bగానే ఉంటుంది. ఓకే, అట్లాగే ఇప్పుడు మనం క్యాపిటల్కి వచ్చినట్లయితే నీ క్యాపిటల్ అనేది అంటే మూలధనము అనేది A:B నిష్పత్తిలో ఉన్నట్లయితే ఇక్కడ కాలము అనేది దీనికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కాలం అనేది రివర్స్ అవుతుంది, దట్ ఈస్ B:Aగా ఉంటుంది. ఇది బాగా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇలా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏటా ప్లాన్ చేయడం అంటే ఇలా రాసుకోవచ్చు. చూడండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు C/T. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు నీకు టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ కావాలి అంటే ఏం కావాలి? ప్రాఫిట్ బై C రాసుకుంటాం. ఏం రాస్తాం? ప్రాఫిట్ బై C రాస్తాం. ఇవి ఇంపార్టెంట్ ఇవి. అలాగే ఒకవేళ మనకు క్యాపిటల్ కావాలి అంటే అప్పుడు ప్రాఫిట్ బై టైం రాస్తాం. ఏం రాస్తాం? ప్రాఫిట్ బై టైం రాస్తాం. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ బ్లాక్స్. ఓకే, ఎందుకు అంటే ఎప్పుడన్నా కాలాల నిష్పత్తి కనుక్కోండి అంటాడు, అప్పుడు ఏం చేయాలా? ప్రాఫిట్ లాభము బై మూలధనము. ఒకవేళ పెట్టుబడుల నిష్పత్తి లేదా మూలధనాల నిష్పత్తి కనుక్కోండి అంటాడు, అప్పుడు ఏం రాస్తాం? ప్రాఫిట్ బై టైం పీరియడ్ రాస్తాం. ఇవి బేసిక్గా మనకు కావలసినటువంటివి. అన్నిటికంటే మెయిన్గా మనము ఇలా తీసుకుంటాం. ఏంటది? క్యాపిటల్ ఆఫ్ A ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ A ఈజ్ టు, అలాగే క్యాపిటల్ ఆఫ్ B ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ B ఈజ్ టు, అలాగే క్యాపిటల్ ఆఫ్ C ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం మనము? ప్రాఫిట్ ఆఫ్ A ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ B ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ C అని రాస్తాం. ఓకే, ఇక్కడ ఇదే మేజర్గా మనం ఉపయోగించేటటువంటి సూత్రం. ఈ సూత్రమే ఇందులో నుంచి ఎస్టాబ్లిష్ అయ్యిందే. ఇదో C ఇంటూ T ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. A యొక్క పెట్టుబడి, A యొక్క కాలం, A యొక్క లాభం. B యొక్క పెట్టుబడి, B యొక్క కాలం, B యొక్క లాభం. C యొక్క పెట్టుబడి, C యొక్క కాలం, లాభం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇందులో నుంచి డిరైవ్ అయ్యాయి. మనకు మెయిన్గా కావలసినటువంటిది ఇది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ కాలానికి అలాగే ఈ క్యాపిటల్కి నిష్పత్తి ఎలా ఉంటుంది? లాభం స్థిరంగా ఉన్నప్పుడు, C స్థిరంగా ఉన్నప్పుడు, T స్థిరంగా ఉన్నప్పుడు అనే అంశాలు కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి, మొట్టమొదటి క్వశ్చన్. 2 partners A and B start a business by investing ₹60,000 and 70,000 respectively. 60,000 and 70,000 respectively. What will be the rate of their profits? Rate అనొచ్చు. What is the ratio of their profits? Okay na? Ratio of their profits at the end of the year. A మరియు B అనే ఇద్దరు భాగస్వాములు వరుసగా 60,000 రూపాయలను 70,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సంవత్సరం చివరిలో వారి లాభాల రేటు కన్నా నిష్పత్తి ఎంత? వారి లాభాల నిష్పత్తి ఎంత? ఓకే, అయితే మనకేం కావాలి? ఏ యొక్క పెట్టుబడి, ఏ యొక్క కాలం. క్యాపిటల్ ఆఫ్ ఏ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ఏ ఈజ్ టు క్యాపిటల్ ఆఫ్ బి. ఇద్దరే ఉన్నారు కాబట్టి క్యాపిటల్ ఆఫ్ బి ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ బి అంటాం. ఓకే, వీరి లాభాల నిష్పత్తి ఎంత అంటాం. ఇదే మనకు కావలసినటువంటి లాభాలు. అనగా ఏమొస్తుంది చూద్దాం. ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ బి మనకు కావాలి అంటే ఏం రాస్తాం? క్యాపిటల్ ఆఫ్ ఏ. వాట్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఏ? క్యాపిటల్ ఆఫ్ ఏ ఎంతండి? 60,000 రూపాయలు. ఆ తర్వాత క్యాపిటల్ ఆఫ్ బి ఎంతండి? 70,000 రూపీస్. ఓకేనా? అయిపోయింది. అయితే ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ ఏ ఎంత? 60,000 రూపాయలు. టైం పీరియడ్ ఆఫ్ ఏ సంవత్సరము చివర అన్నాడు 1 year. ఒకవేళ నెలలైతే నెలలు రాసుకుంటాం,
నేను టైం పీరియడ్ కూడా రాస్తున్నాను. ఆ తర్వాత క్యాపిటల్ ఆఫ్ బి ఎంత అండి 70,000. ఇతని యొక్క కాలము ఎంత 1 year పెట్టుబడి పెట్టాడు. ఇద్దరిది కూడా సంవత్సరాంతముననే అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఒక 4 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక 4 సున్నాలు క్యాన్సిల్ చేస్తాం. మిగిలింది 6 × 1 6, అలాగే 7 × 1 7. కాబట్టి వీరి యొక్క లాభాల వాటాల నిష్పత్తి ఎంత 6:7. ఓకేనా, వెరీ బేసిక్ క్వశ్చన్. నిదానంగా ముందుకెళ్దాం. Next, second question. The ratio of the profits of P and Q is 5:8. What is their investment ratio if their investment time period ratio is 3:5? ఏమి ఇచ్చినాడో జాగ్రత్తగా చూసుకోవాలి. P మరియు Qల లాభాల నిష్పత్తి 5:8. వీరి యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంత, కాలాల నిష్పత్తి 3:5. ఏమిచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, లాభాలు ఇచ్చాడు. ప్రాఫిట్ లాభాల నిష్పత్తి ఏమిచ్చాడు, లాభాల నిష్పత్తి 5:8 ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, కాలాల నిష్పత్తి ఇచ్చాడు. కాలాల నిష్పత్తి కాలం, ఓకేనా, కాలాల నిష్పత్తి ఇచ్చాడు. కాలాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు, కాలాల నిష్పత్తి 3:5 ఇచ్చాడు. వెరీ గుడ్, ఓకేనా, అయిపోయింది. ఏమడుగుతున్నాడు, క్యాపిటల్ అడుగుతున్నాడు. కానీ వీ నో వెరీ వెల్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై టైం పీరియడ్. ఓకేనా, ఏమించాం, ప్రాఫిట్ బై టైం పీరియడ్. ఓకే, ఇంతకు ముందే మనం నేర్చుకున్నది. లేదా నీకేదన్నా అనుమానం ఉంటే P ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఇంటూ T అంటాం. ఓకే, ఇప్పుడు ఏం మనకు కావాలి, క్యాపిటల్ కావాలి అంటే T ఇక్కడ వస్తుంది, కాబట్టి P/T. సో డెఫినెట్గా P/T ఇంతే. సో క్యాపిటల్స్ నిష్పత్తి కావాలి. ఓకే, మొదటి P యొక్క Q యొక్క క్యాపిటల్స్ యొక్క నిష్పత్తి కావాలి. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు మనం. క్యాపిటల్ ఆఫ్ P ఈజ్ టు క్యాపిటల్ ఆఫ్ Q కావాలి అంటే, ఓకేనా, ప్రాఫిట్ ఆఫ్ Q ఏం రాయాలి, ప్రాఫిట్ ఆఫ్ P డివైడెడ్ బై టైం పీరియడ్ ఆఫ్ P. అలాగే ప్రాఫిట్ ఆఫ్ Q డివైడెడ్ బై టైం పీరియడ్ ఆఫ్ Q అంటాం. ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ P ఎంత ఇచ్చాడు, 5 భాగాలు ఇచ్చాడు. టైం పీరియడ్ ఆఫ్ P ఎంత ఇచ్చాడు, 3 భాగాలు ఇచ్చాడు. అలాగే ప్రాఫిట్ ఆఫ్ Q ఎంత ఇచ్చాడు, 8 భాగాలు. టైం పీరియడ్ ఆఫ్ Q ఎంత ఇచ్చాడు, 5 భాగాలు. కావున క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 5 25, 8 3 ఎంత 24. కాబట్టి వీరి యొక్క పెట్టుబడుల నిష్పత్తి 25:24. ఎంత వచ్చింది, 25:24 అంటాం. ఓకేనా, సో దట్ ఆప్షన్ ఇస్ ద D bit. చెక్ ఇట్. ఓకే, దిస్ ఈస్ 5/3 డెఫినెట్లీ, 8/5 డెఫినెట్లీ. క్రాస్ మల్టిప్లికేషన్ 25:24. ఓకేనా, డన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. A and B enter into a partnership with investments in the ratio 3:5. వీరి యొక్క పెట్టుబడుల నిష్పత్తి 3:5. ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్ ఏ విత్డ్రా అండ్ కలెక్టెడ్ బ్యాక్ హిజ్ మనీ. ఓకేనా, వీడు వెనక్కి జరిగాడు కొన్ని నెలల తర్వాత. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే రిసీవ్డ్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో 2:5. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ క్యాపిటల్ ఏ విత్డ్రా. ఎన్ని నెలల తర్వాత అతను భాగస్వామ్యం నుండి లేదా బిజినెస్ నుండి వెనక్కి వచ్చాడు. ఇదో ఏ మరియు బిల నిష్పత్తి 3:5. వీరి యొక్క పెట్టుబడుల నిష్పత్తి క్యాపిటల్స్ ఏమి ఇచ్చినాడు, 3:5 పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రవేశించాడు. కొన్ని నెలల తర్వాత క్యాపిటల్ ఏ తన డబ్బును ఉపసంహరించుకొని తిరిగి సేకరించాడు. సంవత్సరం చివరలో వారికి 2:1 నిష్పత్తిలో లాభం వచ్చింది. ఓకేనా, ఇక్కడ టైం పీరియడ్ మనకు తెలియదు. ఏ కొన్ని రోజులు మాత్రమే టైం పీరియడ్ ఆఫ్ ఐఎమ్ రైటింగ్ వెరీ క్లియర్లీ. కొన్ని రోజులు మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి X నెలలు వ్యాపారంలో ఉన్నాడు అనుకుందాం. ఓకేనా, ఆ తర్వాత టైం పీరియడ్ ఆఫ్ B అంటాం. టైం పీరియడ్ ఆఫ్ B అంటే ఇక్కడ భాగస్వామ్యం అంటే ఈ బిజినెస్ అనేది పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎన్ని నెలల తర్వాత అన్నాడు, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు.
సంవత్సరం చివరలో అన్నాడు. అంటే ఏ అనేవాడు కొన్ని రోజులు మాత్రమే కొన్ని నెలలు మాత్రమే పెట్టుబడి పెట్టి తన పెట్టుబడిని వెనక్కి ఉపసంహరించుకున్నాడు. కానీ బి అనేవాడు ఎక్కడ ఉపసంహరించుకోలేదు, వ్యాపారాన్ని కొనసాగించాడు. ఎక్కడి వరకు కొనసాగించాడు? 1 సంవత్సరం వరకు కొనసాగించాడు. కాబట్టి బి 1 సంవత్సరము అనగా 12 నెలలు అనుకోవాలి. ఇక్కడ ఎందుకు నెలలకు తీసుకుంటున్నాను? ఇక్కడ ఎక్స్ అనేది నెలల్లో ఉంటుంది కాబట్టి మనం కూడా టీబీ అంటే టైం పీరియడ్ ఆఫ్ బి యొక్క పెట్టుబడి కాలము 12 నెలలుగా తీసుకోవాలి. వచ్చినటువంటి లాభం ఇచ్చాడు, లాభాల నిష్పత్తి ఇచ్చాడు. ఏమిచ్చాడు? 2:5 ఇచ్చాడు. ఓకే, అయితే వి నో వెరీ వెల్ క్యాపిటల్ ఆఫ్ ఏ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ఏ ఈజ్ టు క్యాపిటల్ ఆఫ్ బి ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ బి. ఇందులో ప్రతిక్షేపణ చేయాలి, ఆన్సర్ మనకు అదే వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ ఏ యొక్క పెట్టుబడి 3 భాగాలు, ఏ యొక్క పెట్టుబడి కాలము x నెలలు, అలాగే బి యొక్క పెట్టుబడి 5 భాగాలు, బి యొక్క పెట్టుబడి కాలము 12 నెలలు. ఇందువల్ల వచ్చినటువంటి లాభాల నిష్పత్తి 2:5. ఇది అయిపోయింది. దీన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేసుకోవాలి. ఎలా సింప్లిఫై చేస్తామో చూడండి. ఇక్కడ 3x డివైడెడ్ బై దిస్ ఇస్ 3x డివైడెడ్ బై ఇక్కడ 12 ఎంత 60 ఈజ్ ఈక్వల్స్ టు 2/5 అని రాసుకుంటాం. అలాగే 3 చేత భాగారం చేస్తే 3 20లు క్యాన్సల్, అలాగే 5 1లు 5 4లు క్యాన్సల్, 4 × 2 x ఈజ్ ఈక్వల్స్ టు 8. అనగా 8 నెలల తర్వాత 8 నెలల తర్వాత తన పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. ఆఫ్టర్ 8 months హీ లెఫ్ట్ ద బిజినెస్ అంటాం. 8 నెలల తర్వాత తన బిజినెస్ లో నుండి ఇతను వెళ్ళిపోయాడు అంటాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ద 4th question. రైట్, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. X and Y started a business by investing rupees 1,71,000 and rupees 2,43,000 respectively. If X's share in the profit earned at the end of the year is rupees 3,800, what will be the total profit earned by them together? X యొక్క వాటా 3,800 అయితే మొత్తం మీద వీరు పొందినటువంటి లాభాలు అన్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ అండ్ వై, ఎక్స్ మరియు వైలు వరుసగా 17, 1,71,000, 2,43,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించిరి. సంవత్సరం చివరలో సంపాదించిన లాభంలో ఎక్స్ వాటా ఎంత అవుతే బి యొక్క వాటా వై యొక్క వాటా ఎంత అంటాడు, లేదా కలిసి సంపాదించిన మొత్తం లాభం ఎంత అంటాడు. సింపుల్. ఇక్కడ ఏంటి? క్యాపిటల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టు క్యాపిటల్ ఆఫ్ వై ఇంటూ time period of y is equals to this is profit of x is to profit of y అంటాం. మనకు ప్రాఫిట్ల యొక్క నిష్పత్తి కావాలి కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఏం చేయొచ్చు? ఇలా తిప్పి రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు? ప్రాఫిట్ ఆఫ్ x is to profit of y is nothing but capital of x into time period of x is to capital of y into time period of y రాసుకుంటాం. అయిపోయింది. సింపుల్. నౌ ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది? ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ వై రేషియో వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఎలా వస్తుంది చూడండి. క్యాపిటల్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 1,71,000. టైం పీరియడ్ వీరిద్దరూ కూడా 1 సంవత్సరమే ఉన్నారు భాగస్వామ్యంగా. సివై క్యాపిటల్ ఆఫ్ వై ఎంత? 2,43,000 ఇంటూ 1 అంటాం. అయిపోయింది. ఇక్కడ 3 zeros గెట్ క్యాన్సల్. ఇంకేమన్నా క్యాన్సల్ అవుతాయా? 4 2 6 3 9 8 1 9 9 చేత క్యాన్సల్ అవుతుంది. 9 ఎక్కం 9 మిగిలిపోయింది 81. 9 81 నిష్పత్తి. ఇక్కడ 9 2 18 మిగిలిపోయింది 63. 9 7 63. కాబట్టి 19:27. కాకపోతే క్వశ్చన్ లో ఏమిచ్చాడు? ఎక్స్ యొక్క వాటా 3,800 అన్నాడు. అంటే 19 భాగాలు అంటాం. ఓకే, 19 పార్ట్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఇది ఎక్స్ భాగాన్ని తెలియజేస్తుంది. 3,800 రూపాయలు. అయితే మనల్ని వై అడగలేదు. వై అడిగితే డైరెక్ట్ గా చెప్పేవాళ్ళం. టోటల్ ప్రాఫిట్ ఎంత అన్న? టోటల్ ప్రాఫిట్ అన్నప్పుడు ఈ 2 భాగాల మొత్తం తీసుకుంటాం. 19 + 27 ఈజ్ ఈక్వల్స్ టు 46 భాగాలు. మరి 46 పార్ట్స్ గాను ఎంత?
19 ఇంటూ 200, 19 ఇంటూ 2 38, 2 zeros కాబట్టి 2 zeros. సో దీన్ని కూడా 200 చేత మల్టిప్లై చేయాలి. 46 ఇంటూ 2 92, 2 సున్నాలు కాబట్టి 9200 అంటాం. ఎంత వచ్చింది ప్రాఫిట్? 9200. ఓకేనా? డన్. నెక్స్ట్, క్యాపిటల్ ఏ మరియు క్యాపిటల్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 1/3% of the total capital and B invest the remaining. If the total profit at the end of the year is 1,62,000, then B's share is how much? ఓకే, ఏ మరియు బిలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ మొత్తం మూలధనంలో 33.1/3% పెట్టుబడి పెట్టాడు. 33.1/3% అన్నాడు. 33 1/3% వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్? దిస్ ఈజ్ 1/3. అంటే 3 భాగాలల్లో ఒక్క భాగం పెట్టుబడి పెట్టాడు ఏ అంటాం. అంటే టోటల్ పెట్టుబడి ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఇందులో ఏ యొక్క పెట్టుబడి 1 భాగం అవుతే మిగిలిన పెట్టుబడి బి యొక్క పెట్టుబడి. ఇదేమో ఏ ఇన్వెస్ట్ చేశాడు, ఇదేమో బి ఇన్వెస్ట్ చేశాడు. ఓవర్. అలాగే సంవత్సరం చివరము అన్నాడు. సంవత్సరం చివర అన్నాడు కాబట్టి వీరి యొక్క పెట్టుబడుల నిష్పత్తియే లాభాల వాటాల నిష్పత్తిగా ఉంటుంది. ఇతను 1 సంవత్సరమే, ఇతను 1 సంవత్సరమే కాబట్టి ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా? అయితే వచ్చినటువంటి మొత్తం లాభం 1,62,000 రూపాయలలో బి యొక్క వాటా ఎంత అంటాడు. నేరుగా 1,62,000 రూపాయలలో రూపాయలలో వీళ్ళిద్దరు పంచుకోవాలి. 1+2 3 భాగాలు కాబట్టి 3 5 15, 3 4 12, 54,000 ఈచ్ పార్ట్. 54,000 అయితే బి యొక్క వాటా ఎంత? ఇంటూ 54,000 అంటాం. అనగా 2 ఇంటూ 54 108. ఇదేమో 3 సున్నాలు 3 zeros అంటాం. ఓకేనా? సో దట్ దిస్ ఈస్ ద ఆన్సర్, ఈజ్ ద CBT ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? Done. Next question, 6th one. A, B and C started a business. A invests 33 1/3% of the total capital. B invests 25% of the remaining and C the rest. If the total profit at the end of the year is 2,19,000, then A's share is how much? ఏబిసిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ మొత్తం మూలధనంలో 33.1/3% పెట్టుబడి పెడుతుంది. బి మిగిలిన దానిలో 25%. ఇక్కడ ఈ పదజాలాలు చాలా ఇంపార్టెంట్. మిగిలిన దానిలో 25% పెట్టుబడి పెట్టాడు. అయితే మరియు సి మిగిలిన పెడుతుంది మరియు సి మిగిలిన దానిలో పెట్టుబడి పెట్టాడు. సి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటి? ఆఫ్ ద రిమైనింగ్ అండ్ సి ద రెస్ట్ అన్నాడు. అంటే ఫస్ట్ ఏంటి? ఏ అనేవాడు 33 1/3% అంటే ఏ అనేవాడు 3 భాగాలలో 1 భాగం పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు బి పెట్టుబడి ఏమవుతుంది తెలుసా? చూడండి, మిగిలిన భాగంలో అన్నాడు. ఇదో మిగిలిన భాగంలో ఎంత అన్నాడు? 25% అన్నాడు. శ్రద్ధగా చూడాలి. ఓకే, ఇక్కడ 3 భాగాలలో 1 భాగం పోతే మిగిలిన భాగాలు 2/3. మళ్ళీ చెప్తున్నాను, 3 భాగాలలో ఏ 1 భాగం పోయింది, ఇంకెంత మిగిలింది? 2/3 భాగాలు. ఇందులో 25% అంటే 1/2, 1/4. 25% విలువ ఎంత? 1/4 కాబట్టి 2 1లు 2 2లు. కావున ఇది ఎంత అయ్యింది? 1/6 అయ్యింది. ఎంత అయింది? 1/6 అయింది. దీన్ని కూడా మనం 1/6 చేయొచ్చు మల్టిప్లై చేస్తే. ఈ 1/3 అన్నా ఇప్పుడు 2/3 2/2 చేత మల్టిప్లై చేసి దీన్ని 2/6 అన్నా సేమ్. ఎందుకు అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే 6 భాగాలలో ఏ 2 భాగాల పెట్టుబడి పెట్టాడు, 6 భాగాలలో బి అనేవాడు కేవలం 1 భాగం పెట్టుబడి పెట్టాడు. 2 + 1 3 భాగాలు వెళ్ళిపోతే మిగిలిన 3 భాగాలు సి అనేవాడు పెట్టుబడి పెట్టాడు. అలా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/6 ఉంది. ఇక్కడ ఈ రెండింటి యొక్క హారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుణకారం చేసుకొని మొత్తం భాగాలు 18 భాగాలు అని మనం ప్లాన్ చేయాలి. లేదా 3 6ల యొక్క కాసాగు తీసుకోవాలి.
R వస్తుంది. సింపుల్ ఏంటి, ఇంటూ 2 ఇంటూ 2. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కొత్తదనం కనిపిస్తుంది, ఈజీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, 6 భాగాలు టోటల్. 6 భాగాలలో 3 పెట్టుబడులు పెట్టాడు. ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు. ఏ 2 భాగాల పెట్టుబడి పెట్టాడు. ఏ అనేవాడు 2 భాగాల పెట్టుబడి పెట్టాడు. మరి బి ఎన్ని భాగాల పెట్టుబడి పెట్టాడు? బి మిగిలిన దానిలో 25% అంటే కేవలం 1 భాగం పెట్టుబడి పెట్టాడు. టోటల్ 6 భాగాలలో 2 + 1 3 భాగాలు పోతే సి 3 భాగాల పెట్టుబడి పెట్టాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది డిసైడ్ కావాలి. ఓకేనా, ఒకవేళ ఈ పద్ధతి కానీ మీరు అర్థం కాకపోతే రైట్, ఏ అనేవాడు ఒకవేళ మనకి ఇది సాధ్యం కాకపోతే ఏ అనేవాడు 1/3 భాగం పెట్టుబడి పెట్టాడు. బి అనేవాడు మిగిలిన దానిలో 2/3 భాగంలో ఎంత పెట్టుబడి పెట్టాడు, 1/4 పెట్టాడు. కాబట్టి ఇదంతా 1/6 అయ్యింది. ఏ అనేవాడు 1/3, బి అనేవాడు 1/6 పెట్టుబడి పెట్టాడు. వీళ్ళిద్దరు కలిపి అయిపోయింది. మొత్తంలోకెళ్ళి దీన్ని తీసేయాలి. లేదంటే 6 × 3 18, టోటల్ 18 పార్ట్స్ తీసుకోవాలి. 18 పార్ట్స్లో చూడండి నేను ఎంత బ్యూటిఫుల్గా డివైడ్ చేస్తాను. 18 పార్ట్స్లో 1/3 తీసుకోవాలి. 18 పార్ట్స్లో 1/3 ఎంత, 6 పార్ట్స్ అవుతుంది. 18లో 6 పోతే మిగిలేది ఎంత ఉంటుంది, 12 భాగాలు. 12 భాగాలలో ఇది 1/6 తీసుకుంటాం. 6 1 6 2 క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 2 భాగాలు. 12 భాగాలలో 2 భాగాలు పోతే మిగిలిపోయేవి ఎన్ని భాగాలు, 10 భాగాలు. 2 చేత క్యాన్సిల్ అవుతుందా, 2 3లు 2 1లు, ఆ తర్వాత 2 5లు 10. ఓకే, ఇక్కడికి అక్కడికి తేడా మనకు కనిపిస్తుంది. ఎందుకు తేడా కనిపిస్తుందో చూద్దాం. 6 × 6, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇదేమో 6 భాగాలు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్. ఇక్కడ ఏం చేసాం, 2/6. ఇదేమో మిగిలిన దాంట్లో 1/6 అన్నాం. ఓకేనా, 6 భాగాలలో 2 భాగాలు, 4 భాగాలలో కాదు, ఇక్కడ తేడా వచ్చింది. సో హియర్ ఇట్ ఈస్ 2/6, దిస్ ఈజ్ 1/4. సో ఇక్కడే మనం ఏంది, ఇక్కడ 2/3 2/6 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2/6లో 1/4 పార్ట్ తీసుకోవాలి. మిగిలింది ఎంత, 2/6. ఒకవేళ ఇలా ఉంటే ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది, 6 భాగాలలో 2 భాగాలు అయిపోయింది కాబట్టి మిగిలింది 4 భాగాలు. 6 భాగాలలో 1/4 అంటాం, 4 4 గెట్ క్యాన్సల్, ఈజ్ ఈక్వల్స్ టు 1/6. 6 భాగాలలో 1 భాగం అయిపోయింది. టోటల్ 6లో పోతే 2 వచ్చింది, 1 వచ్చింది, మిగిలేది 3 పార్ట్స్. మరి అక్కడ ఎందుకు రావట్లేదు? ఓకేనా, సంథింగ్ వీఆర్ మేకింగ్. ఏ 1/3. ఓకేనా, మిగిలింది 2/3. 2/3లో 1/4 1/6. లేదా దీన్ని ఇట్లా కూడా మనం చేద్దాం. ఏం చేద్దాం తెలుసా, 1/3 + 1/6 ఎంత, 1/3 + 1/6 ఈజ్ ఈక్వల్స్ టు 1/6. 2 + 1 అంటాం, ఇదేమో 3/6 అంటే దిస్ ఈజ్ 1/2. హాఫ్ ఎగిరిపోయింది. 1లో హాఫ్ పోతే మిగిలిపోయేది ఎంత, హాఫ్ ఉంటుంది. ఓకేనా, సో దట్ సి ఈజ్ హాఫ్. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, 2/6, ఇదేమో 1/6, ఇదేమో ఇది, కాబట్టి ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 3/3. దెన్ దిస్ ఈస్ 3/6 అవుతుంది. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వాట్ యు ఆర్ గెటింగ్ 2:1:3. సరేనా? ఓకే, ఇక్కడైతే ఇది కంప్లీట్ చేసుకుందాం. 2:1:3 నిష్పత్తిలో వీళ్ళు భాగాలను పంచుకోవాలి. అయితే ఏ యొక్క వాటా ఎంత అన్నాడు, టోటల్ ఏ యొక్క వాటా 2 డివైడెడ్ బై టోటల్ 6 భాగాలు. ఇదేమో 2,19,000 అంటున్నాం. ఓకేనా, 6 చేత దీన్ని భాగాహారం చేసుకోవాలి. 3 చేత క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. 6 చేత కూడా క్యాన్సిల్ అవుతుంది. సో దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్ 6 1లు 6 3లు 18, మిగిలిపోయింది ఎంత, 39. 6 6 36, మిగిలిపోయింది ఎంత, 30. 6 5 30 0 0. సో దట్ 3650000. 2 5 ఎంత, 10 1, 6 2 12 1 13 1, 2 3 6 1 7. సో దట్ what you are going to be get, you will get as totally 73,000. కాబట్టి ఆప్షన్ ఈజ్ ద సి. అంతవరకు ఓకే. ఓకేనా, సో దిస్ ఈజ్ 1/3, దట్ ఈజ్ 1/6.